వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే నేను పలావ్ అన్నం చేయడానికి క్యారెట్, బీన్స్, ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసి దాన్ని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇందులోకి ఇంకా పచ్చి బఠానీ కానీ, కాజు కానీ యాడ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చడి చేసి అయితే పెట్టుకున్నాను. ఇదైతే రోట్లో అయితే దంచుకున్నాననమాట. కచ్చా పచ్చిగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని మనము మామూలుగా బిర్యానీకి వేయాల్సిన పోపు దినుసులన్నీ యాడ్ చేశాను. చెక్క, లవంగాలు, యాలకులు, కట్ చేసిన ఆనియన్స్‌ని యాడ్ చేసి అవైతే రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసి బాగా స్మెల్ పోయే వరకు వేయించాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక టమాటాను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అది కూడా కొద్దిగా మెత్తగా సాఫ్ట్‌గా అయ్యేదాకా యాడ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బాబు స్పైసీ తిన్నాడు కాబట్టి నేను కొద్దిగా మాత్రమే యాడ్ చేశాను. సో, దీంట్లోకి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా అండ్ పలావ్ మసాలా కూడా యాడ్ చేసేసి కొద్దిగా అంతా కలుపుకోవాలి. ఇక్కడ మనము రైస్‌కి ఎలా పెడతామో అలాగే కుక్కర్‌లో వాటర్ అయితే యాడ్ చేసి రైస్‌కి అయితే పెట్టేసేయాలి. ఫైనల్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు హాట్‌గా పలావ్ అన్నం అయితే రెడీ అవుతది. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇందులోకి నేను చెప్పినట్టు పచ్చి బఠానీ కానీ లేదా కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.